slow. Ooh, yeah. Talk boxing and let the rhythm flow. So hello guys, welcome back to our YouTube channel The Traveler King రాజు. ఫ్రెండ్స్, మన వ్లాగ్ వచ్చి ఈరోజు జోధ్పూర్లో ఒక మ్యూజియం ఉంది అక్కడ అన్నమాట. ఆ మ్యూజియం చాలా పెద్దది నార్మలే, కానీ ఇక్కడ రాయల్ కుటుంబానికి చెందినది అన్నమాట. ఇక్కడ ప్రతి సంబంధిస్తారు. జోధ్పూర్లో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వ్యూ చూడండి, చాలా బాగుంది. ఈ మ్యూజియంలో చాలా ఓల్డ్ ఉంటాయి ఫ్రెండ్స్, పురాణ ఖాతాలు ఉంటాయి. అప్పుడు ఈ రాజులు వీళ్ళు ఉండేవాళ్ళు, రాయల్ కుటుంబం చెందిన వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. ఏమైనా మన యుద్ధాలు జరిగేప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు అన్నమాట. అప్పుడు జరిగేది. ఆ దూరంలో సేనాధిపతులు, ఇక్కడ సైనికులు అన్నమాట. ఇక్కడ చుట్టూరు కాపలా కాసేవాళ్ళు, ఏమైనా ఉంటే చెప్పేవాళ్ళు రాజులకి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదే అన్నమాట అప్పట్లో ఉండేది వీళ్ళు రాజులు. ఇంకా ఇంకా దూరంలో నుంచి చూసేవాళ్ళు అన్నమాట, చూసి చెప్పేవాళ్ళు. అప్పుడు ఇవంతా ఏం లేవు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చినట్లయితే కిందకి ఇక్కడ మ్యూజియం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మ్యూజియం పెద్దది, స్టూప్లేచర్స్ అంటారు అన్నమాట. ఇక్కడ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవంతా మనం తాకూడదు, జస్ట్ చూసే వరకే అన్నమాట ఫ్రెండ్స్. మనం చూసి ఫొటోస్ కావాలంటే తీసుకొని వెళ్ళొచ్చు, టచ్ చేయకూడదు, ఇంకా ఏం చేయకూడదు. బోర్డులు కూడా రాస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది చాలా మంచి ప్లేస్ అన్నమాట, మ్యూజియం ఫ్రెండ్స్. ఇవంతా చాలా పురాతకాలమైనవి ఫ్రెండ్స్. చూడండి, చాలా ఓల్డ్. ఒకప్పుడు ఇవి యూస్ చేసేవాళ్ళు అన్నమాట రాజులు, ఇంకా వీళ్ళు సేనాధిపతులు వీళ్ళంతా యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక్కదానికి నంబర్లు కూడా వేస్తున్నారు, స్లో మోషన్లో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇంకా కింద చూసినట్లయితే ఇవి ఉన్నాయి చిన్నగా, స్టీల్, ఐరన్ చాలా ఉన్నాయి. ఇక్కడ కింద చూసినట్లయితే బాటిల్స్తో ఏదో ఉంది. ఇంకా ఈ పక్క చూసినట్లయితే చిన్న ఉంది ఫ్రెండ్స్. ఒకప్పుడు ఇవి యూస్ చేసేవాళ్ళు అనమాట పెద్దోళ్ళు. ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి, ఇది చాలా ఓల్డ్ ఫొటోస్ ఫ్రెండ్స్. 100-200 సంవత్సరాల ముందు, చాలా ఇంకా ఓల్డ్. ఇక్కడ చూడండి, ఇది మూత అనుకుంటా, మొత్తం భలే ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ఓల్డ్వి, పురాతకాలమైనవి అంతా. మ్యూజియంలో ఎందుకు పెడతారంటే అదే మన గుర్తుకి, పురాతకాలంలో ఏమేమి జరిగినాయి, రాజులు ఏమేమి యూజ్ చేస్తున్నారు అనేసి, అప్పట్లోనే టెక్నాలజీ ఎంత ఉందో అనేసి మనకి చూపిస్తారు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది 42 అని వేస్తున్నారు ఫ్రెండ్స్, ఏదో పిక్చర్ అన్నమాట అది. ఇక్కడ కింద చూసినట్లయితే ఏదో ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ బొమ్మ ఇక్కడ చూసినట్టు ఫ్రెండ్స్, స్కల్ప్చర్స్ అంటారు ఫ్రెండ్స్. దీని పేరు నాకు పలకడం రావట్లేదు ఫ్రెండ్స్. ఇది ఒక ట్రీ ట్రంక్లో కాయిన్స్ చేస్తారు అనమాట, హ్యామర్స్తో, అంటే కొడతారు ఇక్కడ కాయిన్స్ని. నేను ఈ వర్క్ ద్వారా ఒక 3 ఫీట్ క్రియేట్ చేశాను. కాయిన్స్ని చేతుల్లో హ్యామర్ చేయడం దైర్ఘ్యాలు డబ్బులు యొక్క ఫ్లిట్టింగ్ న్యాచురల్ మర్చిపోవచ్చు తల్లూరు చెప్పారు. అది కాయిన్స్ని ఉపయోగించినా కానీ దీని ఐడియాతో వాళ్ళే సింధి తయారు చేశారు. స్కల్ప్చర్లో ఇండియా కాయిన్స్ రిప్లికా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ దాంట్లో అశోక స్తంభ్ని రిమూవ్ చేసి దాని ప్లేస్లో రింగ్ మాస్టర్ అని 3 లైన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరు వచ్చినా సరే ఫ్రెండ్స్, కాయిన్స్ అన్నమాట కొడతారు బయట దేశాల్లో నుంచి. ఇప్పుడు సపోజ్ ఇండియాలోని మన దేశంలోనే అనుకున్నాం, ఇండియాలో వచ్చినాడు, సపోజ్ చెన్నై నుంచి వచ్చారు, ఆంధ్ర, బెంగళూరు, ఇలా వేరే దేశాలు, ముంబై వచ్చారనుకో, ఇలా
వచ్చినప్పుడు ఇక్కడ కాయిన్స్ కొడతారనమాట. హ్యామర్స్తో సుత్తితో కొడతారు. కొట్టి దీంట్లో చెక్కలో పెట్టేస్తారు. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇది పైకి వచ్చిండాము మ్యూజియం పైకి. ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే మనం ఫొటోస్ కానీ ఏమైనా తీసుకోవచ్చు. ఇవి గోడలు కూడా చూడండి ఫ్రెండ్స్, ఇవి 100 సంవత్సరాల ముందువి, ఇప్పుడెప్పుడో కట్టినవి, పురాతకాలంవి. మొత్తం చూసినట్లయితే చాలా ఓల్డ్ అయిపోయినాయి. పెయింట్ కూడా చూడండి. పైన చూసినట్లయితే అప్పట్లోనే ఇలా డిజైన్స్ అయితే చేసి ఉన్నారు ఫ్రెండ్స్. మనం ఇప్పట్లో కూడా ఇలా చేయలేకపోతున్నారు చాలా వరకు. కానీ వీళ్ళు 100 సంవత్సరాల ముందులోనే ఇలాంటి స్టైల్గా డిజైన్గా చేసేసి పెట్టేసి ఉన్నారు. ఈ పక్క చూసినట్లయితే మొత్తం పైన ఉన్నాము, ప్రతి ఒక్క వ్యూ కనిపిస్తుంది. జోధ్పూర్ అనేసి ఉంది ఫ్రెండ్స్. ఇది లొకేటెడ్ వచ్చి రాజస్థాన్లో అన్నమాట. అన్నిటికంటే హైలో ఉంది, పైన ఉంది. ఇక్కడ నుంచి చూడండి, మీకు చూపిస్తున్నాను మెల్లిగా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనుషుల్లాగా డిజైన్స్ అయితే వేస్తున్నారు. ఇక్కడ ఫేస్ లాగా అనిపిస్తుంది. పైన ప్రతి దానికి పైన కట్టున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పక్క మొత్తం వ్యూ వదిలిపోతుంది. ఈ పక్క ఇంకా చూసినట్లయితే ఎండ అయితే సాగు కొడుతుంది ఫ్రెండ్స్, ఎండ అయితే ఎక్కువగా ఉంది. ఈ పక్క చూడండి ఫ్రెండ్స్, కింద చూస్తున్నారా మొత్తం చిన్నగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి కనిపిస్తుంది మనకి, ప్రతి ఒక్క చిన్న హౌసెస్తో పాటు దూరం కూడా కనిపిస్తున్నాయి క్లియర్గా. అన్నీ చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ పక్క చూసినట్లయితే వెనకాల కొండలు ఉన్నాయి, అన్ని కొండలే, ఎక్కడ చూసిన కొండలే ఉంటాయి ఇక్కడ. కింద చూసినట్లయితే చూడు జోధ్పూర్ అన్నమాట ఫ్రెండ్స్. అన్నీ చిన్నగా ఉన్నాయి. మనం హైట్లో ఉన్నాం కాబట్టి పైన నుంచి చూస్తే చిన్నగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. కింద నుంచి మనం పైన చూసామనుకో క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా కింద నుంచి వ్యూ అయితే బాగుంటుంది, కానీ మనం పైన నుంచి బాగా చూసుకోవచ్చు వ్యూస్. ఫొటోస్ కావాలంటే తీసుకోవచ్చు, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రికార్డ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సర్దార్ ప్రభుత్వ మ్యూజియం జోధ్పూర్ 1990లో స్థాపించబడింది. అంటే అప్పట్లో తయారు చేశారనమాట ఫ్రెండ్స్. మరియు 1936లో ప్రజలకు అందుబాటులో వచ్చింది ఫ్రెండ్స్. మ్యూజియంలో అయితే చాలా పురాతకాలమైన వస్తువులు ఉన్నాయి, ఆయుధాలు కూడా ఉన్నాయి, శూలాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే చాలా అప్పట్లో వాడే వస్తువులు ఇంకా పురాతకాలమైన ఉన్నాయి. మరియు ఇంకా ఏమున్నాయి అంటే ఇంకా వాళ్ళు వాడిన వస్తువులు, ఇంకా అంటే షీల్డ్స్ అన్నమాట, ఇంకా ఆయుధాలు వంటివి స్టోర్ చేసి పెట్టున్నారు అనమాట ఫ్రెండ్స్ మ్యూజియంలో. ఫ్రెండ్స్ ఇక్కడ పైన నుంచి చూస్తే ప్రతి ఒక్కటి బాగుంటుంది. ఇక్కడ నాయిస్ అనేది ఉండదు, మ్యూజియంలో నాయిస్ తక్కువ ఉంటుంది. మామూలుగా బయట వెళ్ళామనుకో సౌండ్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మ్యూజియంలో. ఫ్రెండ్స్ ఈ గోడలు ఉన్నాయి కదా, ఈ గోడలు మనకి సేఫ్టీ అన్నమాట చాలా. ఇక్కడ చూసినట్లయితే అన్నీ ఒకేలాగా వేస్తున్నారు డిజైన్స్. ఈ గోడలు అయితే ఫ్రెండ్స్ మనకి చాలా ఓల్డ్, కానీ చాలా స్ట్రాంగ్ అన్నమాట. అప్పట్లో కట్టింది ఇప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మనకి సేఫ్టీ అన్నమాట ఇవంతా. ఇక్కడ చూడండి మొత్తం మేము పైకి వచ్చినట్లయితే ఇక్కడ చూస్తాం, కనిపిస్తుంది కదా, ఇది పైన అన్నమాట వ్యూ. చూడండి ఫ్రెండ్స్, మనకి జాగ్రత్తలు కూడా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన నుంచి చూస్తే ఇలా ఉందన్నమాట ఫ్రెండ్స్ వ్యూ. చాలా బాగుంది ఫ్రెండ్స్, గాలి కూడా బాగా వస్తుంది. ఇక్కడ ఎనీ టైం గాలి వస్తూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇదే ఫ్రెండ్స్ నార్మలే. ఇక్కడ వస్తే ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా ఆనందంగా ఉంది. బాబా ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇదే ఉంది ఫ్రెండ్స్,
ఇంకా అద్భుతంగా ఉంది ఇవంతా. ఫ్రెండ్స్ ఇంకా కింద చూసినట్లయితే ఇక్కడ చూడండి సీసీ కెమెరాస్ కూడా వేస్తున్నారు వాళ్ళ సేఫ్టీకి. ఇక్కడైతే రాయల్ కుటుంబం చెందిన వాళ్ళు మాత్రం దీని గురించి ఉంది, యూస్ చేసేవాళ్ళు అన్నమాట. ఆయుధాలు, తుపాకులు, ఆయుధాలు, షీల్డ్స్ అవి ఇవి. ఇంకా ఈ పక్క చూసినట్లయితే కూర్చునేది ఉంది, కూర్చోవచ్చు మనం. ఆయుధాలు కూడా ఇద్దరు ఫ్రెండ్స్, ఇది తోపు అనమాట. ఇక్కడ ఒక బాల్ వేసి ముట్టిస్తారు, మీరు చూసుంటారు చాలా దాంట్లో. ఒక బాల్ అన్నట్టు ఉంటుంది, ఆ బాల్ వేసేస్తారు లోపల. ఇంకా వెనకాల నుంచి ముట్టిస్తారు, అది ఫైర్ అయితే చేస్తుంది. చాలా లాంగ్ వరకు వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ పేలితే ఆడాడో ఒక చాలా కిలోమీటర్ దూరంలో పడుతుంది. అవే అన్నమాట ఫ్రెండ్స్, మ్యూజియంలో ఇవి ఉన్నాయి అన్నమాట. ఇక్కడైతే చాలా మనుషులు వచ్చిండారు, అంటే డైలీ పర్పస్. ఇక్కడైతే 2 ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఆ పక్కకి వెళ్తే ఆ పక్క కూడా ఉంటాయి. ఇక్కడైతే అన్ని గోడలు ఒకేలా కనిపిస్తున్నాయి, అంటే వాళ్ళు ఆ మార్గ చుట్టూరు ఒకేలా కట్టున్నారు. ఇక్కడైతే మనం పార్కింగ్ చేసుకోవచ్చు వెనకాల. ఇక్కడ కిటికీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వ్యూస్ అంతా వస్తారు, అంటే చాలా మందిలో వస్తారు మనలాగే. వ్యూస్ ఎంజాయ్ చేస్తారు, వస్తారు మ్యూజియంకి. ఫొటోస్ కావాలంటే ఫొటోస్ తీసుకుంటారు, ఇంకా అట్లా కావాలంటే అట్లా వెళ్తారు, చూసుకుంటారు. ఇంకా ఇవే ఫ్రెండ్స్. ఈ పక్క చూసినట్లయితే బాగుంది వ్యూ. ఇక్కడ వెనకాల ప్లేస్ అన్నమాట, ఇది సైడ్లో ఉన్నది ఫ్రెండ్స్. ఇది వచ్చి మెరువార్ రాజ్యం రాయల్ కుటుంబం చెందిన వాళ్ళంట. ఇక్కడ చూడండి, ఇక్కడైతే చాలా వ్యూస్ వచ్చినారు. ఇంకా బాయ్స్ 1 ఏజ్ వాళ్ళు, ఇంకా తక్కువ ఏజ్ వాళ్ళు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే ఇక్కడికి వచ్చారు. జోధ్పూర్ ఉండేవాళ్ళు, లోకల్ వాళ్ళు ఉంటారు, ప్లస్ బయట దేశాల్లో కూడా వచ్చి ఉంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పావురము పైన. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.